హైదరాబాద్ మెట్రో రైళ్లకు రోజుకు దాదాపు ₹1.5 కోట్ల నష్టం వస్తుండటంతో ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదించింది. అయితే నష్టాలు వచ్చినా సరే ప్రయాణికులపై భారం వేయబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా తెలిపింది. సంస్థకు రోజుకు ₹1.5 కోట్ల నష్టం వాటిల్లుతుందని, దీనికి తోడు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని, కాబట్టి ఛార్జీల పెంపే ఏకైక మార్గమంటూ ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రయాణికులపై అదనపు భారం మోపేందుకు సుముఖంగా లేదు. ప్రస్తుతం మెట్రోలోని 3 కారిడార్లో రోజుకు 5.10 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కరోనాకు ముందు మెట్రోకు రోజుకు 80 లక్షలకు పైగా ఆదాయం సమకూరేది.